అండి. అందరూ బాగున్నారు గదా! వెల్కమ్ టు యోగ్ స్టాక్. హెచ్-1బీ స్కామర్స్ బివేర్ అనుకుంటా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్‌తో వచ్చింది ఈమె H-1B scammers, beware. You thought we were finished exposing your scheme? సనాటామా. యాక్చువల్‌గా ఏమైతుందంటే హెచ్-1బీ బాగా ఎక్స్‌పోజ్ అయిపోతుంది. ఫ్రాడ్‌లన్నీ ఎక్స్‌పోజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈమెనటువంటి వీడియోలో మెయిన్ ఏంటంటే జాబ్‌లు అడ్వర్టైజ్‌మెంట్ చేసేటప్పుడు డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదనమాట. కంట్రీలో కొన్ని లాస్ అనేది ఉంటాయి గదా! అంటే ఈ పర్టిక్యులర్ వాళ్ళకి జాబ్ ఇస్తాము. ఈ పర్టిక్యులర్ వాళ్ళకి ఇవ్వము. వీసా మీద ఉన్నోళ్ళకి జాబులు ఇస్తాము అని జెప్పి డిస్క్రిమినేట్ చేయకూడదు. ఒక జాబ్ పడిందని అడ్వర్టైజ్‌మెంట్ ఏస్తే అందులో ఎవరొస్తే వాళ్ళకి జాబ్ ఇవ్వాలనమాట. యాక్చువల్‌గా అసలు ఫస్ట్ మన ఇండియన్స్ అమెరికాలో ఎలా సెటిల్ అయ్యారండి ఒకప్పటి నుంచి. ఒకప్పుడు ఉన్నదంతా తెల్లోళ్ళే గదా! ఎప్పుడో ఒక 50 ఇయర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా తీసుకుంటే మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక 30 ఇయర్స్ అనుకోవచ్చు. అంతకుముందు సరే ఒక 10 ఇయర్స్ అంతకుముందు గూడా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీలో వాళ్ళు చదువుకోవడానికి ఎళ్లారుగా. ఫస్ట్ ఉన్నది తెల్లోళ్ళే. వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఎళ్లి మనం జాబ్ చేసామనమాట. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఓన్లీ వీసా హోల్డర్స్‌కే జాబులు ఇస్తాము అని చెప్పలేదు. మాకు పర్టిక్యులర్ స్కిల్ సెట్ కావాలి అని జెప్పి వాళ్ళు తీసుకెళ్లారు. అలా ఎళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఇంక మనోళ్ళని రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టారనమాట. అది ఖచ్చితంగా 100% ఫ్రాడ్ కిందకొస్తది. డిస్క్రిమినేషన్ కిందకొస్తది. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ మేనేజర్ ఉన్నాడనుకోండి. వాళ్ళు లోకల్‌గా ఆ పర్టిక్యులర్ స్కిల్ సెట్‌కి ఎవరు కరెక్ట్‌గా సూట్ అయితే వాళ్ళు తీసుకోవాలి. అది పాస్‌పోర్ట్ ఉన్నోడా, హెచ్-1 ఉన్నోడా, హెచ్-4 ఉన్నోడా ఇలా కాదనమాట. అయితే ఇప్పుడేంటంటే ఈమె ఒక సోదిచ్చి, సాధిచ్చి చాలా అడ్వర్టైజ్‌మెంట్‌లు బయటకు తీసింది. లింక్డ్ఇన్‌లో చాలా పోస్టింగ్‌లు ఏమైతే ఉన్నాయో అవన్నీ గూడా క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. మాకు హెచ్-1బీ వీసా ఉన్నోళ్ళే గావాలి. హెచ్-4 ఉన్నోళ్ళే గావాలి. సో, ఇలాగా. అసలు ఒక్కసారి ఆమె అసలు ఏం జెప్తుందో ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో చూద్దాం. మరి ఎక్కువ ఆ వీడియో గురించి చూడొద్దు గానీ, ఒక 2, 3 అడ్వర్టైజ్‌మెంట్‌లు ఆమె చూపిచ్చింది. అవి చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అసలు ఆమె ఏం జెప్తుందో చూద్దాం. But this is just in plain sight, saying the quiet parts out loud, blatant discrimination. There's so many people who have sent me emails, and the emails say the same thing every time. They say, I can't get a job in IT because I worked for this company, but I'm white, or honestly, just an American citizen. Because I have had some other, I'm white or I'm black or whatever the case may be, but I'm an American citizen. And once someone from, say, India, because that is the overwhelming majority of these IT positions, are coming from this one region or a couple different regions, one of them being Hyderabad, India. And once one person gets into management there, they don't hire another person again who is an American citizen. Wait, you can do that? ఓకే. సో, ఇది డెఫినిట్‌గా అంటే ఇప్పుడు ఆమె హైదరాబాద్ అని హైలైట్ చేసింది గానీ, బట్ ఒక హైదరాబాదే కాదు చాలా చోట్ల నుంచి ఉన్నారు. బట్ ఒక్కటేంటంటే ఫస్టు మోర్ ఆర్ లెస్ మనం ఒక డిస్క్లైమర్ అనేది మాట్లాడుకుంటే హెచ్-1బీ ఏదో మంచి జాబ్ చేస్తూ హైలీ స్కిల్డ్ ఉండి మంచిగా లైఫ్ లీడ్ చేసి సెటిల్ అయినటువంటి వాళ్ళు గానీ, ఇప్పటికి వాళ్ళు చాలా అసలంటే ఈ ఫ్రాడ్‌లు చేయకుండా, ఏం చేయకుండా ఉండేటువంటి వాళ్ళు చాలా మందున్నారనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సెక్షన్ ఒక 10-20% 30% ఈ మిస్‌యూజ్ జేయటము, ఫ్రాడ్ జేయటము, లేపోతే మనోడు, మన కులపోడు, మన ప్రాంతపోడు, మన ఏరియా వోడు ఇలాంటివన్నీ జేసి రిక్రూట్‌మెంట్ జేసుకోవటము. తర్వాత ఒక ఇండియన్ మేనేజర్ ఉంటే ఇప్పుడు ఆమె చెప్పేది కూడా హైదరాబాద్ నుంచి ఎవరైనా ఒక పర్టిక్యులర్ పర్సన్ వస్తే అక్కడ ఇండియన్ మేనేజర్‌లుంటే మొత్తం ఇండియన్సే ఉంటారు అని చెప్తుందనమాట. అది అయితే ట్రూ. ఎందుకంటే గ్రూపులు అంతా మనోళ్ళే అయిపోయారన్నమాట. కొన్ని అసలు రెడ్డిట్‌లలో సోషల్ మీడియాలో పోతే కుప్పల పోస్టులున్నాయండి. నేను కొత్తగా చెప్పక్కర్లే అసలు స్పెషల్‌గా చెప్పేదేం లేదు గానీ రెడ్డిట్‌లోకి పోతే మొత్తం అసలు ప్రతి కంపెనీలో వాళ్ళకి ఎవరెవరికి జాబులు ఎలా వస్తాయి, మీరెక్కడి నుంచయితే మీకు ఏ కంపెనీలో జాబ్ వస్తది అని మస్తు పోస్టులున్నాయి రెడ్డిట్‌లో. అయితే ఇప్పుడు ఈమె చెప్పేది ఏంటి అంటే జాబ్ అడ్వర్టైజ్‌మెంటు ఏది డిస్క్రిమినేషన్ ప్రకారం చేస్తున్నారు. అది చేయకూడదని చెప్తుంది. సో, ఒకసారి చూద్దాం. It was that particular response to me that I went, okay, I'm sure that there's more than meets the eye. I'm sure that there are more occurrences. And boy, let me tell you, I found an avalanche of information, only some of which I'm going to share with you today, but I'm going to encourage you to go out and do your own research. We need 1 million citizen journalists. మిలియన్ సిటిజన్ జర్నలిస్ట్‌లంట. యాక్చువల్‌గా ఏంటంటే ఈమె అందరూ ఎళ్ళండి. మీ ఏరియాలలో ఉన్నవాళ్ళు మీరు ఎక్స్‌పోజ్ చేయండి. నాకు చాలా టిప్స్ వస్తున్నాయి అని టిప్ ఈమెయిల్ ఇచ్చింది కదా!
నాకు చాలా టిప్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు ఈమెది ఒక ఎపిసోడ్‌లో వచ్చింది. దాంట్లో ఏంటంటే మన ఇండియన్స్ చాలా మంది గూడా ఆమెకి ఈమెయిల్ పంపించారు. అది గూడా ఎక్స్‌పోజ్ చేసి అంటే వాళ్ళ పర్మిషన్‌తోనే చెప్పిందనుకోండి. ఇలా ఎలా జరుగుతుంది? ఫ్రాడ్ ఏంటి? వాళ్ళు చాలా మంది చెప్పారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కంట్రీలో ఉంటున్నా. లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి వచ్చినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వల్ల గూడా మా అందరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గూడా ఈమెయిల్స్ పెట్టారనమాట. సో, ఒకసారి చూద్దాం. ఈమె జాబ్స్ గురించి గూడా చెప్తది. అవి 1, 2 చూసిన తర్వాత మనం కంటిన్యూ మాట్లాడుకుందాం. Post on LinkedIn. Good day, LinkedIn family. We are looking for Azure Cloud Engineer with one of our client. One of our clients? One of our client. Azure Cloud Engineer, Dallas, Texas, hybrid on-site, H4 EAD only, long-term contract. And then it says, please share the resumes if you're interested. Fours are dependent visas for spouses and unmarried children who are under 21, but for dependents or spouses of H-1Bs, H-2As and H-2Bs, H-3 as well, I believe, visa holders. So an H-1B can come in and they have strict work requirements, but they can come in with the H-4. And then the H-4 dependents cannot initially work, but they can apply for an EAD, employment authorization. H4 EAD కావాలని చెప్పి అది పర్ఫెక్ట్. అది అసలు అట్లా వీసా అనేది పెట్టకూడదు. జాబ్ ఉంది అన్నప్పుడు ఏంటంటే, మా దగ్గర జాబ్ ఉంది. మీరు ఎవ్వరైనా అప్లై చేసుకోండి అని చెప్పి చెప్పొచ్చనమాట. అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ఎవరు హైలీ స్కిల్డ్ ఉంటే వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. అది యాక్చువల్‌గా అడ్వర్టైజ్‌మెంట్ రూల్ అనమాట. ఇప్పుడు ఆయన క్లియర్‌గా H4 ఓన్లీ అని మెన్షన్ చేశారు. ఈ H4 వాళ్ళు కూడా ఓకే. చెప్పుకోవాలంటే H4లో చాలామంది జాబులు చేసుకుంటా ఉండేటువంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ దీన్ని ఎంత దారుణంగా మిస్‌యూజ్ చేస్తారంటే, ఆ H4 వచ్చి ఈఏడీ కార్డ్ వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అందరి వైఫ్‌లకు కూడా ఇంగ్లీష్ రావాలనో, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు ఉండాలనో ఏముండదు కదా! కొంతమంది ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటారు. లేకపోతే మేనరికల్ల పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో, అందరూ బీటెక్‌లు టాపర్సే ఉండరు కదా! కానీ ఏంటంటే, వాళ్ళు కొంత వాల్‌మార్ట్‌లోనో, లేపోతే సూపర్ మార్కెట్‌లోనో, లేపోతే రెస్టారెంట్‌లలోనో పని చేస్తా ఉంటారు. అక్కడ పని అక్కడే చేస్తూ ఉంటారు. ఈ H4 ఈఏడీ మీద. ఎందుకంటే వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేవు కదా! కానీ వాళ్ళ పేరు మీద హస్బెండ్ మళ్ళీ జాబ్ చేసుకుంటా ఉంటారు. కొంతమందేంటంటే వాళ్ళు జాబ్‌లేం జేయరు. వాళ్ళకేం రాదు. ఐటీ రాదు. ఏం రాదు. కానీ హస్బెండ్‌లు చేస్తా ఉంటారనమాట జాబులు. సో, ఇలా H4 ఈఏడీని బీభత్సంగా అసలు H4 ఈఏడీ మీద ఒక్కొక్కళ్ళకి బ్లడ్ బాయిల్ అయితుంది అమెరికాలో. ఎందుకంటే అందరు జాబులు తీసుకున్నారు వీళ్ళు. లోకలోళ్ళందరు జాబులు. ఎందుకంటే ఆళ్ళకి రిస్ట్రిక్షన్ లేదు గాబట్టి ఎంత జీతం ఇచ్చినా చేస్తారంట తక్కువ డబ్బులకి. ఇప్పుడు లోకల్ సిటిజన్‌ని తీసుకోవాల్సిన చోట H4 ఓళ్ళని తీసుకోవాలేంటంటే రేట్ కాంప్రమైజ్ అవుతారు. సాలరీ ఎంత ఇచ్చినా చేస్తారు. ఇప్పుడు ఇట్లా వీళ్ళు వాళ్ళ పేరు మీద జాబ్ చేసుకుంటా, ఆ ఓపీటీ వాళ్ళ పేరు మీద సగం పేరోల్ రన్ చేస్తారు. సగం వీళ్ళు రన్ చేపించుకుంటారు. సగం ఇండియాలో మళ్ళీ ఇవి కూడా ఉన్నాయి దీంట్లో. ఇండియాలో తీసుకుంటారన్నమాట సాలరీ. అలాంటివి కూడా చాలా మందికి ఉన్నాయి. It literally says, "Oh, you're a citizen of this country. You don't need to apply. We don't really care that we're breaking the law. Actually, try us, I guess. Come and get us, I guess." Like, I never thought in a million years they would be doing this out in plain sight. But here it is. Title, Java developer. Location, Plano, Texas. Need 10+ years of experience and H-1B visa only. చూసారు కదా! ఈ యాడ్‌కి H-1B వీసా ఓన్లీ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అది కూడా ప్రొఫెషనల్ వెబ్‌సైట్‌లో. ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి కదా! మీరు మామూలుగా గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. యాక్చువల్‌గా ఏదన్నా ఒక పొజిషన్ ఉంది. అది మనం ఇట్లా అడ్వర్టైజ్ చేయొచ్చా? ఒక పర్టిక్యులర్ వీసా అనేదేంటంటే యూఎస్ లాస్ ప్రకారము కంపల్సరీ డిస్క్రిమినేషన్ కిందకొస్తది. అంటే ప్రతి కంట్రీలో కూడా కొన్ని డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రేసిజం కూడా ఎలా ఉంటది అంటే, ఇప్పుడు భారతీయుల్ని ఎవరైనా అమెరికాలో ఏదైనా అన్నారనుకోండి, అనకూడదు. దానికి కూడా లాస్ ఉంటాయి. రేసిజంకి సంబంధించినటువంటి లాస్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళని బై రేస్ గాని, లేకపోతే బై కల్చర్ గాని, లేకపోతే బై కలర్ గాని వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు. వాళ్ళని తప్పుగా మాట్లాడకూడదు. ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే వేరే దేశంలో మనకి చాలా ప్రొటెక్షన్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు మనల్ని ఎవరన్నా ఏదైనా అన్నారు అంటే, ఇలాంటివి కూడా చాలా కేసులు కూడా జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు నన్ను వర్క్ ప్లేస్‌లో డిస్క్రిమినేషన్ చేశారని, లేకపోతే మనం చేత్తో అన్నం తింటున్నారని ఇలాంటివి అనకూడదనమాట. ఏది మీ ఫుడ్ స్మెల్ వచ్చిందని యాక్చువల్‌గా అది కూడా డిస్క్రిమినేషన్ కిందకే వస్తది. అలాంటి వాటికి కూడా లాస్ ఉన్నాయన్నమాట. మీరు ఎవరిని కూడా అవమానించకూడదు అని చెప్పేసి.
ఈ మధ్యన ఏదో ఒక న్యూస్ కూడా బాగా వైరల్ అయింది కదా! ఏదో పన్నీర్ కర్రీ గురించి క్లెయిమ్ చేశారని చెప్పేసి. సో, ఇలాగా క్లెయిములు చేసిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. అంటే వర్క్ ప్లేస్‌లో గనక వాళ్ళ కంట్రీ గురించో, లేపోతే వాళ్ళని గురించో, లేపోతే వాళ్ళ కలర్ గురించో గనక తప్పు మాట్లాడటం. ఇది డిస్క్రిమినేషన్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంటే ఫారెన్‌లో మనం ఉన్నామంటే వాళ్ళు మనకు అంత ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అలాంటి చోట్లకెళ్ళి మన వాళ్ళు మిస్‌యూజ్ బాగా చేశారు అని ఇప్పుడు యాక్చువల్‌గా మన వాళ్ళే ఎక్కువ మంది వీళ్ళకి టిప్స్ ఇస్తున్నారనమాట. ఎందుకంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఎళ్లి మంచి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో జస్ట్ ఈ బికాస్ ఆఫ్ ఈ కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ చేసినటువంటి దాని వలన అందరూ గూడా అదే లుక్‌లో కనబడతారు గదా! స్పెషల్ కలరేసుకొని తిరగలేము. ఓవర్‌నైట్ తెల్లోళ్ళలాగా మారిపోలేము. ఇండియనే. యూఎస్ పాస్‌పోర్ట్ వచ్చినా ఇండియనే. కాబట్టి ఏంటంటే వాళ్ళకి హెచ్-1బీ వీసా అంటే ఇక అందరూ హెచ్-1బీ వీసా వాళ్ళంతా ఇలాంటి వాళ్ళే అనే ఉద్దేశంతో ఉంటారు తప్ప మెయిన్ ఏంటంటే ఇది వాళ్ళలో బాగా నాటుకుపోయింది. ఇది ఒక్క యూఎస్‌లోనే జరుగుతుందని అనుకుంటారు గానీ యూఎస్‌లో ఒక్క చోట కాదండి. ప్రతి చోట గూడా బయటి వాళ్ళొచ్చేసి మా జాబులు తినేశారు. మాకు జాబులు లేకుండా చేస్తున్నారు అని జెప్పి అందరికి అర్థమైపోయి లోకల్‌లో విపరీతమైన ప్రెషర్ అనేది పెరుగుతుంది. ప్లస్ ఇంకొకటేంటంటే ఎక్స్‌పోజే అనేది ఈ సోషల్ మీడియా వల్ల బాగా జరుగుతుందనమాట. ఇప్పుడు ట్రైన్‌లో మీరెళ్తున్నా గూడా ఎవ్వడు ఎక్కడి నుంచి వీడియో తీస్తున్నాడో గూడా అర్థం గాట్లే. మొన్న ఆ మధ్య లండన్‌లో ఒకామె కూర్చొని ప్లేట్‌లో అన్నం బెట్టుకొని తినుకుంటా పెద్దగా మాట్లాడుతుంది ఫోన్‌లో. దాన్ని ఎవరో రికార్డ్ చేశారు. టిక్ టాక్‌లో పెట్టారు. ఎంబడే మిలియన్ వ్యూస్ టక్కన తెల్లారేటప్పటికి. ఏంటంటే ఎవరు ఎక్కడ ఏ వీడియో రికార్డ్ చేస్తున్నారో, ఏ మీడియాలో పోస్ట్ చేస్తున్నారో కూడా తెలియట్లే. ఎందుకంటే అందరికి విసుగు పుట్టేసింది. ఒకటి సివిక్ సెన్స్ విషయంలో విసుగు పుట్టేసింది. ఇంకొకటేందంటే రోడ్ల మీద డాన్సులు, పాటలు, పెద్ద పెద్ద ఈ డప్పులు కొట్టుకోవటాలు దాంతో విసుగు పుట్టేసింది. నెక్స్ట్ ఇంకోటేందంటే లోకలోళ్ళకి జాబులు రాట్లేదు. చాలా మంది టాలెంటెడ్ ఉన్నవాళ్ళు అమెరికన్ సిటిజన్స్ ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళే ఉన్నారు. ఎందుకో ఎప్పుడో ఎళ్లి సెటిల్ అయిపోయిన ఉన్నారు కదా! వాళ్ళు యూఎస్ సిటిజన్సే కదా! ఆబ్వియస్‌లీ వాళ్ళకి గూడా రాట్లేదు జాబ్. ఎందుకంటే అక్కడ ఉండి ఎప్పుడో పుట్టి ఇప్పుడు చదువయిపోయి జాబ్ ట్రై చేసుకున్నటువంటి యూఎస్ సిటిజను సేమ్ యాజ్ ఒక వైట్ అమెరికన్. ఓకే. వాళ్ళంతా అదే కేటగరీకొస్తారనమాట. కానీ ఎందుకు రావట్లేదు జాబులు వీళ్ళకి ఎందుకు ఇయ్యట్లేదు అంటే కమిషన్ వ్యాపారం అనమాట. మనోళ్ళకి మధ్య ఉండేటువంటి అంటే అన్ని చోట్ల అందరూ అలా ఉంటారని నా ఉద్దేశ్యం గాదు. కాకపోతే ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఉంటదండి. ఈ మేనేజరు ఈ జాబు ఈయనకి ఇప్పిస్తే నాకు 3%, 2%, 1% ఓపెన్‌గా సోషల్ మీడియాలో అన్నీ మెన్షన్ చేశారు. అంటే ఇండియా నుంచి హెచ్-1బీ మీద తీసుకురావాలన్నా సరే మేనేజర్‌లకు కమిషన్ కావాలని చెప్పేసి మీరు గూగుల్‌లో పోయి కొడితే మస్తు ఇన్నొస్తాయి. చాట్‌జీపీటీలో అడిగితే ఇన్ని లింకులు ఇస్తది చాట్‌జీపీటీ. సో, ఇట్లా ఉన్నది హెచ్-1 ఇట్లా మిస్‌యూజ్ చేశారు అని చెప్పేసి, ఇప్పుడు మీ వైఫ్‌కి నేను జాబ్ ఇప్పిస్తా, నాకు సాలరీలో కొంత పర్సెంటేజ్ ఇవ్వు. సో, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే, ఇప్పుడు లోకల్ ఓనర్‌ని పెట్టుకున్నారనుకోండి, వాడు కమిషన్ అయితే ఇవ్వడు కదా! యూఎస్ పాస్‌పోర్ట్ ఉన్నవాళ్ళు. ఇంకొకటేంటి ఫుల్ టైమ్ జాబ్‌లు. ఫుల్ టైమ్ జాబులు ఇవ్వకుండా ఇచ్చే అవకాశం ఉన్న మేనేజర్‌లు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ జాబులకి ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే ఈయనకో రూ. 20 ఆయనకో రూ. 20 బాధాకరమైన విషయం ఏందంటే ఇగో ఇట్లా కొంతమంది ఏదో కమిషన్‌ల కోసం, డబ్బుల కోసం, వాటి కోసం చేసినటువంటి చిన్న చిన్న వా చిన్న చిన్నేంటి పెద్ద పెద్ద తప్పులే అనుకోండి. ఆ పెద్ద తప్పుల వల్ల ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇది ఓపెన్ సోర్స్ కదా! యూట్యూబ్ అనేది. ఇప్పుడు యూఎస్‌సిఐఎస్ వాళ్ళు చూసారనుకోండి ఇప్పుడు ఆ యాడు దాంట్లో మెన్షన్ చేస్తారు. కంపల్సరీ డిస్క్రిమినేషన్ లాస్ అనేవి ఉంటాయి కదా! అప్లై అయితాయి. డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఈమె దాంట్లో ఏం చెప్పింది? నేను ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకుపోయి ట్రంప్ గవర్నమెంట్‌కి ఇస్తున్నా అని కూడా చెప్పిందన్నమాట ఈ వీడియోలో. కాబట్టి ఏంటంటే హెచ్-1బీ ఎక్స్‌పోజ్ అయితుంది. ఫస్ట్ ఇంకొకటేంటంటే ఇది కూడా విన్నా నేను. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి చాలా మందికి అని చెప్పేసి నాకు తెలియకుండా నేను అథెంటిసిటీ లేకుండా కన్ఫర్మ్ చేయలేను. బట్ నేను సోషల్ మీడియాలో చూసా. సో, మీరెవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్ అనమాట. ఎక్కడికైనా ఎళ్ళినా గానీ, ఎవరైనా బెదిరించినా గానీ మీరు ఇదైపోయి ఓవర్‌గా వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడకుండా జస్ట్ కామ్‌గా తల ఉంచుకొని ఎళ్ళిపోవటం బెటర్. ఓకే. బాయ్. హావ్ ఎ గుడ్ డే.